నమస్తే, నేను మీ నరసింహశాస్త్రి. నా వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టీసీఎస్ ఈ పేరు వింటేనే మనకి జాబ్ సెక్యూరిటీ, ఎంప్లాయీ వెల్ఫేర్ స్కీములు గుర్తుకొస్తాయి. అయితే అదే టీసీఎస్ ఇప్పుడు తన పాలసీల్లో మార్పు చేసుకుంటుంది. సుమారుగా 12,000 మంది, అదేనండి, తన ఎంప్లాయీస్లో అరౌండ్ 2% ఎంప్లాయీస్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్టు టీసీఎస్ ప్రకటించింది. ఇలా ఉద్యోగాలను తొలగించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న పెను మార్పులు, కొత్త ఏరియాలకి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడం కారణాలుగా టీసీఎస్ చెప్తోంది. అయితే ఇది పైకి చెప్పే కారణం ఎందుచేతంటే, ముఖ్యంగా ఈ 12,000 మంది ఉద్యోగాలు జూనియర్ లెవెల్ ఉద్యోగులు కాదు, సీనియర్ మరియు మిడిల్ క్లాస్ లెవెల్ ఎంప్లాయీస్. సో వీళ్ళని తొలగించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ వేజ్ బిల్ని తగ్గించుకోవడం. జూనియర్ లెవెల్ ఎంప్లాయీస్ కంటే సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్లో, మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్లో 60 to 70% శాలరీలు ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళని తొలగిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ వేజ్ బిల్ తగ్గుతుంది. గత 4 సంవత్సరాలుగా ఐటీ కార్పొరేట్ కంపెనీలు 100% ప్రాఫిట్ని గెయిన్ చేసాయి, కానీ వాళ్ళ వేజ్ బిల్ జస్ట్ 5% లోపే. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం వేజెస్ని తగ్గించుకోవడం, బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం. మరి ఇప్పుడు సీనియర్ లెవెల్, మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళు వాళ్ళ స్కిల్స్ని, అంటే ఈ ఏఐ రంగంలో వస్తున్న స్కిల్స్ని, టెక్నాలజికల్ రంగంలో వస్తున్న అడ్వాన్స్మెంట్ని అందిపుచ్చుకుంటూనే అవుట్సోర్సింగ్ వైపు దృష్టి సారించాలని హెచ్ఆర్ నిపుణులు అడ్వైజ్ చేస్తున్నారు. చూద్దాం వాళ్ళ అడ్వైజులు ఏ రకంగా పనిచేస్తాయో, ఐటీ ఇండస్ట్రీలో మళ్ళీ మంచి రోజులు వస్తాయో. థ్యాంక్ యూ.